హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఉల్లిపాయ రైస్ చేశాను అనమాట. ఆనియన్ రైస్ చాలా టేస్టీగా ఉంది. మన లంచ్ బాక్స్ కోసం ఆనియన్ రైస్ చేశాను. మీకు ఒకసారి షేర్ చేద్దాం. చాలా సింపుల్ అండి ఇది. అసలు ఎంత క్విక్గా రెడీ అవుతుందంటే మనకి ఏం చేయాలో తెలియక కర్రీస్ పొద్దున పూట ఒక్కొక్కసారి దిక్కు తెలియదు కదా, ఏం చేయాలా అనుకుంటా ఉంటాం కదా. అందులో వర్కింగ్ ఉమెన్స్కి ఎక్కువ ప్లాన్డ్గా ఉండలేమన్నమాట. నైటే ప్లాన్ చేసుకొని పొద్దున వండుకోవడం కుదరదు. కాబట్టి అట్లాంటప్పుడు ఈ రైస్ చాలా యూజ్ అవుతుంది. దానికోసం మనం ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయను వేసుకున్న తర్వాత ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. అంతా మరి ఎక్కువ రెడ్డిష్ అయిపోని అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది. ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అసలు ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అందులో తొందరగా అయిపోతుంది. మనకు అంత 5 మినిట్స్ కానీ పట్టదనమాట ఇది చేయడము. అందుకని క్విక్గా రెడీ అయిపోతుంది. ఎవరైనా మన పిల్లలు కానీ లంచ్ బాక్స్ పెట్టించేకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో. ఇలా వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి చూసారా ఇలా వేగిపోవాలన్నమాట. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని. ఇలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో. తర్వాత టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అనమాట కారము. 3 లంచ్ బాక్సులకి సరిపోయింది ఇది. చాలా బాగుండింది. ఇలా ఇదంతా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని కొంచెం ఇట్లా చల్లాలన్నమాట. నీళ్ళు చేతిలోకి తీసుకొని కొంచెం మనం ఏమంటారు చిల్లుతాం కదా నీళ్ళు, అట్లా చిల్లాలన్నమాట. దీంట్లో కొన్ని నీళ్ళు అట్లా ఒక 2 టైమ్స్ చల్లిస్తే సరిపోతుంది. ఇలా చల్లి అది కొంచెం ఈ మసాలా మనం వేసాం కదా, ఉప్పు, కారం, పసుపు ఇదంతా ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఇంకా రెడీ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ ఇందులో వేసేసి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోవాలన్నమాట. ఒక టేబుల్ స్పూను మనకి ఎంత కావాలంటే అంత పిండుకోవచ్చు. నేను ఒక టేబుల్ స్పూన్ పిండి వేసానమాట. ఇప్పుడు మొత్తం ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, మన ఉల్లిపాయ రైస్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో. నా దగ్గర ఈరోజు అయిపోయిందనమాట, అందుకని వేయలేదు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత క్విక్గా రెడీ అయిపోయింది కదా. అలాగే టేస్ట్గానే అంతే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు నచ్చితే మీరు ట్రై చేయండి ఇంట్లో. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేయండి, మొత్తం ఖాళీ చేసుకొస్తారనమాట. చాలా అంత టేస్ట్గా ఉంటుంది. నేనుగా ఇవాళ ఇదే తీసుకుపోయినాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.